అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీటింగ్ వచ్చిన మొక్కలు అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకటయ్యారు, అందరితో కబ్జాలు చేసే వాళ్ళతో ఒకటయ్యి ఏనాడన్నా అది ప్రతిపక్షాలు ఉన్నాడు. ప్రతిపక్షాలు నుండి ఎన్నడన్నా ఎవరికన్నా ఒక అధికారికంగా ఏదైనా కంప్లైంట్ ఇచ్చిండా? నేను అందరితో పోరాటం చేసిన కాబట్టి నా మీద అందరు కత్తులు ఈ రోజు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరానికి అయిపోలేదు, ఇంకా ముందటుంది చాలా. ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కావాలి. ఎమ్మెల్యే గారిని ఎంత ఇబ్బంది పెట్టిండు టికెట్ విషయంలో కూడా మీ అందరికీ తెలిసిందే. 4 ఏళ్ల నుంచి నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు, మీటింగ్లకు రానియకుండా, కౌన్సిలర్లతో ఉండనియకుండా, డబ్బులు ఎరగా వేసి అలా ఒక బీసీ మహిళను నన్ను ఇంత ఇబ్బందిగా గురి చేస్తున్నాడు. అదే ఈరోజు అదే పెద్ద కుటుంబం వేరే అగ్ర కుటుంబాలకు చెందినవాడు అయిన ఉంటే ఈరోజు దింపుతుండేనా? అన్ని పదవులు వానికి కావాలి, సంవత్సరం ఉన్న పదవి వానికి కావాలి, నామినేటెడ్ పోస్ట్ వానికి కావాలి, ఎమ్మెల్సీ పోస్ట్ వానికి కావాలి, ఎమ్మెల్సీ రేపు ఎంపీ వస్తుంది, ఎంపీది కూడా ఆయనకే కావాలంటాడు. ఇంక యువతలో వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇక బీసీలకు ఎక్కడ లేదా? పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? పార్టీ అధిష్టానం ఏమంటుంది? ఇక్కడ దొంగ చీకటి ఒకటైంది. కేవలం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక దుర్మార్గుడు. మేము ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓడిపోయిండు 2018లో. కొమ్మటిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏదో సాయం చేస్తాడని మేము అనుకుంటే ఇవాళ మా నోట్లో మన్ను పోసిండు. కేవలం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి విధానం వల్లనే ఈడ ఈ పరిస్థితి వచ్చింది మాకు. ఈడ దొంగ చీకటి ఒకటయ్యారు. కబ్జాలు పెట్టిన పల్లె గోపాల్ టీఆర్ఎస్ వాడు 10 ఎకరాలు కబ్జా పెట్టిండు, వీడు ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టిండు. పార్టీలకు సంబంధం లేదు, ఈడ బీసీలం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడుస్తారు. మేము ప్రతి అంశంలో అవినీతి ఇక్కడ జరిగిన గత ప్రభుత్వం పెద్దలు మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం వల్లనే మేము మమ్మల్ని ఈ విధంగా అరగదొక్కి ఈరోజు దింపడం జరుగుతుంది. ఎవడైనా ఈ కౌన్సిలర్లు కనీసం మీటింగ్ పెడితే కూడా రాని దద్దమ్మలీళ్ళు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. నాకు ఏ రోజు మీరు అభివృద్ధి చేసుకోనికి మీరు నా ముందుకు వచ్చిర్రు? నేను అట్లాంటిది వాళ్ళు రాకున్నా కూడా ఇవాళకి నేను దగ్గర 25 కోట్ల అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన ఆదివట్ల మున్సిపాలిటీకి. పార్క్ స్థలాలు, చెరువు స్థలాలు, ఈవెన్ గవర్నమెంట్ ప్లేసులు ఎక్కడున్నాయి అన్నీ పల్లె గోపాలు మరి నిరంజన్ రెడ్డి వీళ్ళ తొత్తులు ఉండే వీళ్ళంతా కబ్జాలు చేసి ఒక బిల్డింగు 5 ఫ్లోర్లు ఉంటే 5 లక్షలు వసూలు చేసి ఇవన్నిటికీ మేము అడ్డుగా ఉన్నామని చెప్పి కేవలం ఈ దుర్మార్గులు కావాల్సుకొని ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ ఎన్నడో ఒకటి ఇవాళ కొమ్మటిరెడ్డి ఉన్నాడు, ఆయనకు ఏదో గతంలో ఏదో అయ్యింది, రేపు వీళ్ళకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది, మా ఉసురు పుట్టి పోతారు. దీన్ని అధిష్టానం కొమ్మటిరెడ్డి ఏంది ఆయన ఈయనకున్న కబ్జాలలో ఏమో నిన్నమొన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు బంటి వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తున్నారు. సరే అధిష్టానం మాయంబడే ఉంది, మాకు పూర్తి సహకారం ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఏదున్నా జీవితం రాజకీయం చేసిన రోజులు కాంగ్రెస్ పార్టీ తప్ప మల్లెడ్డి రంగారెడ్డి గారిని తప్ప మేము ఇంకా వేరే మార్పు ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.